బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి వెలగపూడి N9 జంక్షన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ సమీపంలోని L&T స్టాక్ పాయింట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూడొచ్చు దట్టమైన పొగ ఎలా అలుముకుంటోందో. నిల్వ ఉంచిన ఎలక్ట్రికల్ పైపులు, వాటర్ పైపులన్నీ కూడా పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఆకాశం అంత ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు. పొగ విపరీతంగా వ్యాపించింది. కిలోమీటర్ల మేర వ్యాపించింది పొగ అని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అయితే రంగంలోకి దిగింది. అధికారులు స్థానికులను కూడా అప్రమత్తం చేసింది. మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఎలక్ట్రికల్ అలాగే వాటర్ పైప్స్ కాలి బూడిదైపోయినట్టు సమాచారం. దీనివల్ల L&T సంస్థకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రమాదం మరి ఎలా జరిగింది అన్న దానిపైన కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా జరిగిందా లేకపోతే మరేదైనా కారణం ఉన్న దానిపైన పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు ప్రస్తుతం అక్కడ ప్రత్యక్షంగా మనకు అసలు ఎక్కడ ఎలా జరిగింది అన్న దానిపైన డీటెయిల్స్ అందించడానికి. రైట్ రాజేష్, ఓవర్ టు యూ. అమరావతిలోని వెలగపూడి N9 జంక్షన్ వద్ద ఉన్నటువంటి L&T సైట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్ కేబుల్స్ కి నిప్పులంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో నేను ఉన్నాను. పూర్తిగా మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో మనం చూడొచ్చు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మంటలు ఎక్కడ కూడా అదుపులోకి రాని పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవన్నీ కూడా 2016 అంటే దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల ముందు ఇక్కడ అమరావతిలో నిర్మాణ పనుల కోసం అండర్ గ్రౌండ్ ద్వారా వెళ్లి ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్ని కూడా L&T సంస్థ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ సైట్. ఈ నేపథ్యంలో పక్కన పొలంలో నిప్పు పెట్టిన కారణంగా ఆ నిప్పు కారణంగా ఇక్కడ మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా మాత్రమే పోలీసులు గుర్తించారు, కానీ ఎలా ప్రమాదం సంభవించిందనే దానిపై పూర్తి స్థాయి ఇంకా నిర్ధారణ కాలేదు. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ సైట్ లో మొత్తం కూడా ఎలక్ట్రికల్ పైప్ కేబుల్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనం చూస్తున్నవన్నీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి, కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. దాని కారణంగానే ఇక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే వెలగపూడి సచివాలయానికి కోతవేడు దూరం అంటే 1 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం సంభవించింది. సచివాలయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ ప్రమాదం సంభవించడంతో కొంత ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా గత ఏడాది మే 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఇదే వెలగపూడి ప్రాంతంలో ఆయన వచ్చి అమరావతి పునర్నిర్మాణ పనులకి ఆయన ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో ఇదే సైట్ కు పక్కన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మళ్లీ దాని పక్కనే ఈ ప్రమాదం సంభవించడంతో అసలు ఏం జరుగుతుందో ఒక టెన్షన్ కనబడుతుంది. ఎందుకు పదే పదే ఈ స్థాయిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి, మానవ తప్పిదాలు లేకపోతే ఎవరైనా వాంటెడ్ గా ఉద్దేశపూర్వకంగా వీటిని తగలబెడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో ఏ విధంగా మంటలు అదుపు చేస్తున్నారో చూడొచ్చు. మొత్తం కూడా అన్ని ఖాళీ బూడిదైపోతున్నటువంటి పరిస్థితి. ఈ మెటీరియల్ అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు ఎక్కడ కూడా కంట్రోల్ రాని పరిస్థితి. ఒక పైప్ లైన్ అంటుకుంటే మొత్తం కూడా అంటుకుపోయే విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు విజువల్స్ చూస్తున్నారు కదా, ఈ మొత్తం ఇలాంటి పైప్ కేబుల్స్ మొత్తం కూడా లోపల కాలిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు గంట పైగా మంటలు కంటిన్యూస్ గా వస్తున్న నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయలేని రాజేష్, మనం చూస్తున్నాం సాధారణంగా చిన్న మంట అయితే ఆ పైప్స్ అన్ని కాలిపోయే పరిస్థితి లేదు. ప్రాథమికంగా పక్కన ఎవరైనా మంట వేసి ఉండొచ్చు అన్న డౌట్ ని వ్యక్తం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా కూతవేటు దూరంలోనే సచివాలయం ఉంది. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ కూడా జరుగుతోంది. ఏమై ఉండొచ్చు అంటున్నారు అక్కడ అగ్నిమాపక సిబ్బంది. ఫస్ట్ మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అది ఫస్ట్ ఇంపార్టెంట్ అనుకోండి, కానీ ఎవరి ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు కదా, కేవలం ఆస్తి నష్టమే కదా. ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి ఎక్కడ జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది, అది కూడా ఇంకా ఎంత అనే దానిపైన క్లారిటీ రావాల్సింది. L&T సంస్థ ప్రతినిధులు ప్రస్తుతానికి ఇక్కడికి చేరుకున్నారు. ఇది మనం చూస్తున్న మెటీరియల్ అంతా కూడా చిన్న నిప్పురవ్వ వల్ల వెలిగే కాదు, ఎవరైనా వాంటెడ్ గానీ వీటిని ఇలా కనబడుతున్నాయి కదా, వీటిని వెలిగిస్తేనే కొంత ఫైర్ ని ఎక్కువ స్థాయిలో అంటించడంతో అవి కాలే అవకాశం ఉంటుంది. ఏదో చిన్న చిన్న నిప్పురవ్వల వల్ల ఇవి ఫైర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అనేది ఉన్నదనేది పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ పైప్ లైన్లకి నిప్పు పెట్టి పారిపోయారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రాథమికంగా అయితే ఇంకా నిర్ధారించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సంభవించడం, సైట్ లో కూడా ఎవరు లేకపోవడంతో ఎలా జరిగిందనే దానిపైన ఇంకా
స్పష్టత రాలేదు సుమతి. ప్రస్తుతానికైతే మంటలు ఒకదాని తర్వాత ఒకటి వ్యాపిస్తూనే ఉన్నాయి. కానీ ఒకసారి కెమెరా పర్సన్ కి జూమ్ అవుట్ చేయమని చెప్పండి, పూర్తి విజువల్ ఒకసారి చూపించమని చెప్పండి, క్లోజ్ కాకుండా. ఎంత మేర మనం చెప్తున్న విపరీతమైన పొగ కనిపిస్తోంది, దట్టమైన పొగ కనిపిస్తోంది, అసలు భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పాలి. మొత్తం కేబుల్స్ అన్ని కాలిపోయాయి కాబట్టి నల్లటి పొగ అక్కడ అలుముకుపోయింది. భారీగా ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ మొత్తం కూడా వేసి ఉన్నారు ఎల్ఎన్టీ వాళ్ళంతా కూడా. కొంచెం జూమ్ అవుట్ చేస్తే అసలు ఎంత భారీగా అక్కడ కాలుతోంది, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన మనకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడొచ్చు, అమరావతి NH9 దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం ఇది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది అంతా కూడా. అయితే ప్రస్తుతం అయితే మంటలని పూర్తిగా అదుపు చేసే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగా తర్వాత విపరీతమైన పొగ రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చారా, ఏమంటున్నారు ఒక్కసారి చెప్పండి, మీకున్న సమాచారం చెప్పండి ఇప్పటి మేరకు. రాజేష్ కెమెరాని ఒకసారి ఫైర్ సిబ్బంది మీద పెట్టమని చెప్పండి, కెమెరాని ఫైర్ సిబ్బంది మీద పెట్టమని చెప్పండి, మంటలను అదుపు చేసే విజువల్స్ ని చూపించండి, మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి ఒకసారి. విజువల్స్ మాత్రం ఎస్ మీరు చెప్పండి. అంటే ప్రాథమికంగా ఏంటనే దానిపైన ఇంకా పోలీసులు ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. జనరల్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే పక్కన ఒక పొలానికి నిప్పు పెట్టారు, దాని నుండి మంటలు వచ్చి ఇవి అంటుకుని ఉంటాయి అనేది మాత్రం చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్ గా రీజన్ మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఇంత పెద్ద ప్లాస్టిక్ పైప్ లైన్ అంటించాలంటే పెద్ద మొత్తంలోనే ఫైర్ రావాల్సి ఉంటుంది. ఇది కేవలం ఏదో నిప్పు రవ్వలు వచ్చి అంటుకుంటే ఫైర్ అయ్యేది కాదు. ఎవరు వాంటెడ్ గానే నిప్పు పెట్టి అంటిస్తేనే ఇంత పెద్ద ఫైర్ జరిగే అవకాశం ఉందనేది పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ దర్యాప్తు కూడా చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే దీనిపైన విచారణ చేస్తున్నారు. ముందుగా ఇది ఫైర్ కంట్రోల్ చేయాలి కాబట్టి ఆ పనిలో ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మంటలు అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫైర్ ఇంజిన్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వీటి నుంచి వచ్చే పొగ అక్కడికి స్పాట్ లో వెళ్ళలేకోకుండా అడ్డుకుంటుంది. పూర్తిగా దట్టమైన పొగ కప్పేయడంతో అక్కడికి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనబడుతుంది. దానిలో భాగంగా ముందు ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్లి వాటి మీద మంటల మీద వాటర్ చల్లే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా పొగ ఇటువైపు మారడంతో మొత్తం కూడా కమ్మేసినటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇటువైపు ఈ పొగంతా కూడా ఫైర్ ఇంజిన్ సైడ్ కి వచ్చేస్తున్న నేపథ్యంలోనే ఫైర్ కి కంట్రోల్ చేసే పరిస్థితి రావట్లేదని చెప్పొచ్చు. మళ్ళీ ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం మనం విజువల్స్ చూడొచ్చు. ఎక్కడైతే మంటలు ఎగిసిపడుతున్నాయో ఆ స్పాట్ చూసి అక్కడికి ఫైర్ ఇంజిన్ సాయంతో వాటర్ ని చల్లుతున్నారు. తద్వారా మంటలు అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ. రాజేష్, కేవలం ఒక ఫైర్ ఇంజిన్ అక్కడ కనిపిస్తోంది, ఇంకా దారులు ఏమైనా ఉన్నాయా, స్థానికంగా అక్కడ ఏమైనా వస్తూ ఉన్నాయా? ఎందుకంటే ఇంతసేపటైనా కూడా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు, ఎండ విపరీతంగా ఉంది, ఆల్రెడీ ఎండిపోయిన గడ్డంతా కూడా కాలిపోతోంది మెటీరియల్ తో పాటుగా. అక్కడ ఇప్పుడే వాటర్ ట్యాంకర్ కూడా వచ్చినట్టు. అంటే ఫైర్ ఇంజిన్ కాకపోయినా వాటర్ ట్యాంకుల సాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాటర్ ట్యాంకులు కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు వాటర్ నింపుకొచ్చి వాటి ద్వారా కూడా ఫైర్ కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది సుమతి. ఎందుకంటే ఇది కొంత లోపలికి ఉంటుంది, వెలగపూడికి సీడ్ యాక్సెస్ లోపల ఈ సైట్ ఉండడం కారణం కొంత ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందికరంగా ఉండడంతోనే ఫైర్ ఇంజిన్ కూడా చేరుకోవడానికి కొంత ఆలస్యం అవుతుందని చెప్పాలి. వాస్తవంగా ఇది మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఫైర్ ఇంజిన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే రాగలిగింది. ఎందుకంటే సైట్ కొంత దూరంగా ఉండడం, ఆ ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజిన్ సాయంతో కంట్రోల్ చేస్తున్నారు. మరోవైపు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి ఆ వాటర్ ద్వారా కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇటువైపున కొంతమంది యువకులు కూడా లోపలికి వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ఫైర్ వస్తుంది వాటిని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆస్తి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి వచ్చేటువంటి ఎలక్ట్రికల్ కేబుల్స్, ఇవన్నీ రాజధానిలో అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్స్ అన్ని వెళ్తాయి. దానికోసం తీసుకొచ్చినటువంటి కేబుల్స్ మొత్తం కూడా మంటల్లో కాలిపోవడంతో వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మంటలు ఎక్కడ స్టాక్ పాయింట్స్, పైప్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అన్ని కూడా అక్కడ పడేస్తూ ఉంటారు, ఆ గ్రౌండ్ లో పెడుతూ ఉంటారు. ఇన్ కేస్ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే సేఫ్టీ మెజర్స్ ఏమైనా తీసుకొని ఉన్నారా? దాని మీద ఎలాంటి వాళ్ళు అక్కడికి ఏమైనా వచ్చున్నారా?
ఎల్ఎన్టీ వాళ్ళు పోలీసులు అందరూ వచ్చారు కానీ దీనిపైన ఇంకా వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇంకా ప్రమాదం ఏ విధంగా జరిగిందనే పైన వాళ్ళకి స్పష్టత లేకపోవడంతో వాళ్ళు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తారు. జనరల్ గా ఇలాంటి ఇంత పెద్ద ఎక్విప్మెంట్ పెట్టుకున్నప్పుడు ఫైర్ సేఫ్టీ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ నిబంధనలు ఇక్కడ పాటించారో లేదో అనేది దానిపైన కూడా ఇంకా పోలీసులకి స్పష్టత రాలేదు. ఎందుకంటే ఈ సైటు చాలా పెద్ద సైటు, కేవలం ఎలక్ట్రికల్ కేబులే కాదు కాంక్రీట్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఎలాంటి సంస్థకు సంబంధించినటువంటి సైట్ లో ఉంటాయి. కాబట్టి దీనికి ప్రత్యేక పైప్ లైన్ ఏదైనా ప్రమాదం జరిగితే కంట్రోల్ చేయడానికి ముందస్తు జాగ్రత్త తీసుకున్నారనేది దానిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. సుపతి అంటే ఇక్కడ ఉన్నటువంటి సైట్ లో కూడా ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రికల్ కేబుల్స్ ఎక్కడ కూడా వాడట్లేదు. ప్రస్తుతానికి స్టాక్ మాత్రం ఉంచారు. కానీ దానిలో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు. కేవలం అక్కడ ఆ స్టాక్ పాయింట్ సంబంధించినటువంటి ఆఫీస్ లో మాత్రమే స్టాఫ్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ ఫైర్ జరిగిన తర్వాత మాత్రం వాళ్ళు బయటకు వచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే దీనిపైన ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు ఎవరు మాట్లాడడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రాజేష్, పొగ అంతకంతకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది విజువల్స్ లో. మంటలు ఏమాత్రం కూడా 2 గంటల ప్రాంతంలో అంటుకున్న మంటలు ఏమాత్రం కూడా అసలు ఆర్పినట్టుగా కనిపించట్లేదు, ఆరిపోయినట్టుగా. ఎందుకంటే గాలి కూడా తోడైనట్టుంది, ఇంకా ఎక్కువగా మండుతున్నట్టు ఉంది. పొగ అండ్ మంట రెండు కూడా కనిపిస్తున్నాయి విజువల్స్ లో. ఎస్ అండి, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వస్తువులు కావడం, లోపల బలమైన మెటీరియల్ తో ఈ ఎలక్ట్రికల్ కేబుల్స్ ఉండడంతోనే ఈ పొగ వస్తుందనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళంతా చెప్తున్నారు. జనరల్ గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంత దట్టమైన నల్లటి పొగ రాదు. కానీ కూడా మెటీరియల్, కాలుతున్న మెటీరియల్, దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ కానీ ఆ పదార్థాలన్నీ కూడా ప్రమాదకరమైన మెటీరియల్స్ కావడంతోనే ఇలాంటి నల్లటి పొగ, దట్టమైన పొగ వస్తుందని అధికారులు చెప్తున్నారు. అంటే దాని డైరెక్షన్ ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మారిపోతుంది. ఒకసారి మనం చూడొచ్చు, మళ్ళీ మొత్తం కూడా సైట్ మొత్తం కూడా దట్టమైన పొగ కమ్మేసినటువంటి పరిస్థితి, లోపల ఉన్నటువంటి మనుషులు కూడా మనకి కనబడిన పరిస్థితి, మంటలు కూడా ఎగిసిపడుతున్న నేపథ్యం ఉంది. మెటీరియల్ కారణంగానే ఇంత స్థాయిలో ఫైర్ కానీ పొగ కానీ వస్తుందని అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. మరోవైపు అంటే మంటలు ఒక చోట నుంచి ఇంకో చాటుకి వెళ్లిపోవడానికి కారణం ఏంటంటే అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్ని కూడా ఒకదాన్ని ఒకటి ఆనుకున్నాయి, ఒకదానిపైన ఒకటి పెట్టి ఉన్నాయి. దాంతో ఒకటి అంటుకుంటే వెంటనే రెండో దానికి వెళ్ళిపోతుంది, రెండో దాని నుంచి మూడో దానికి అలా కంటిన్యూస్ గా అక్కడి నుంచి దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని కూడా కాలుకుంటూ వచ్చేసాయి. ఇప్పుడు వీటికి అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంటే ఫైర్ ఇంజిన్ సాయంతో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు అటువైపు నుంచి జేసీబీల సాయంతో వీటన్నింటి కూడా పక్కకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతగా సఫలీకృతం కావట్లేదని చెప్పాలి. ఎందుకంటే మంటలు ఆ స్థాయిలో ఎగిసిపడుతున్న నేపథ్యంలో దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో ఉంది. ఫైర్ ఇంజిన్ కూడా పూర్తి స్థాయిలో వాటి మీద ఫైర్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే వాటర్ చల్లలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడ సైట్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో వాటి కూడా చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం జరిగింది, అది ఎంత జరిగింది అనే దానిపైన సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా ఇప్పుడు చాలా వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. ఇలాంటి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కేబుల్స్ కానీ, అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ పెద్ద ఎత్తున వేస్తున్నారు. వచ్చేది సమ్మర్ కావడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపైనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా జాగ్రత్త పడాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ ప్రజలందరూ కూడా చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి సైట్లో ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు కనుక ఈ ప్రమాదం సంభవిస్తే చాలా ప్రాణ నష్టం సంభవించేది, కార్మికులు చాలా మంది బలైపోయేవాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని వేల కోట్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఖచ్చితంగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతానికైతే మంటలు ఇంకా కంట్రోల్ రాని పరిస్థితి, అటువైపున జేసీబీల సాయంతో వాటన్నిటి కూడా పక్కకి లాగే ప్రయత్నం అయితే సాగుతుంది. సముద్రం రైట్ రాజేష్, మీరు ఎవరైనా అధికారి ఉంటే మాట్లాడండి. ఈలోపు నేను ఒకసారి విజువల్స్ చెప్తాను. చూడొచ్చు, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అమరావతి వెలగపూడి N9 జంక్షన్ వద్ద స్టాక్ ఏదైతే స్టాక్ పాయింట్ ఉంటుందో ఎల్ఎన్టీది, ఆ స్టాక్ పాయింట్ ఒక్కసారిగా తగలబడిపోయింది. అయితే తగలబడిపోవడానికి కారణం ఏంటి అన్నది ఇప్పటివరకు అయితే తెలియరావట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద పైప్స్ అవన్నీ కూడా ఎలక్ట్రికల్ పైప్స్ సాధారణంగా చిన్న మంటకి ఎప్పుడు కూడా అంటుకోవు. భయంకరమైన, అంటే కావాలని ఎవరైనా వేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు ప్రమాదానికి కారణం అది ఇంకా తెలీదు. ప్రస్తుతానికైతే అక్కడ ఫైర్ ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతకీ కూడా అక్కడ మంటలు అదుపులోకి రావట్లేదు. ప్రొక్లైనర్ సాయంతో, క్రెయిన్ సాయంతో కూడా అక్కడ మట్టి పోసి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే దట్టమైన పొగ అలుముకుంటోంది. ప్రస్తుతం ఆ పొగ వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ మంటలు ఆర్పడానికి. ఎందుకంటే కళ్ళల్లోకి, ముక్కులోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఆర్పే వాళ్ళు అందరు కూడా. భారీ ఎత్తున, అంటే ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తున భయంకరమైన ఒక లావా వాల్కనో కావచ్చు, లేకపోతే ఒక
ఎలా అయితే అగ్నిపర్వతం బద్దలవుతుందో అలాంటి పొగ ఒక్కసారిగా అలుపుకోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరూ కూడా భయపడిపోయారు. అయితే ఇది వెలగపూడికి చాలా దూరంగా ఉంటుంది, సబర్బ్స్ లో ఉంటుంది కాబట్టి అక్కడికి ఏదన్నా ప్రమాదం ఇలాంటిది జరిగితే రావడానికి కూడా అంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ స్టాక్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి, వీటన్నిటిని కూడా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నో ఏళ్ల తరబడి ఉంటాయి. చిన్న నిప్పురవ్వైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం జరిగిన తీరు మాత్రం భారీ ఎత్తున కనిపిస్తోంది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు. ఇంకా ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. వాటర్ ట్యాంక్ అని పిలిపించారు. ప్రస్తుతం ఒక ఫైర్ ఇంజిన్ అయితే ఆ ఘటనా స్థలానికి చేరుకుని మంటలని అదుపు చేస్తోంది. మరో ప్రొక్లైనర్ తో అక్కడున్న మంట ఆర్పడానికి అది మొత్తం కూడా కింద ఇసుకని కావచ్చు మట్టినంతా తీసుకుని వెళ్లి దాని మీద పోస్తున్నారు. అయినా సరే అసలు రావట్లేదు మంటలు అదుపులోకి. విపరీతమైన గాలి తోడైంది ఈ మంటలు ఆర్పడానికి. చూడొచ్చు ఎంత వేగంగా అగ్ని వెళుతోందో. అలాగే గాలి కూడా విపరీతంగా కనిపిస్తోంది కింద మంటల దగ్గర. అందుకని మంటలు ప్రస్తుతం అయితే ఇంకా అదుపులోకి రాలేదు అని చెప్పి ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నాము. ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నివాసితులు కనుక ఎవరైనా ఉంటే ఇళ్ల తలుపులు వేసుకోండి. ఆస్తమా పేషెంట్స్ అయితే ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి. కళ్ళలోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అంత దట్టమైన పొగ, ప్లాస్టిక్ కాబట్టి వాసన కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. మొత్తం